ప్రియమైన అమ్మకి, అమ్మ ఎలా ఉన్నావు? ఏంటి కోపంగా ఉందా? కనీసం నిన్ను చూడ్డానికి సంవత్సరానికి ఒక్కసారి కూడా రానని ఇక్కడ దేశానికి రక్షణగా ఉంటూ కాపు కాస్తుంటే నీ పక్కనే ఉన్నట్టు అనిపిస్తుందమ్మా. నువ్వు ఇచ్చిన ధైర్యం, చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి పెంచిన నీకు ఏమి ఇవ్వగలను? ఈ దేశం అంత ప్రేమ తప్ప. నేను ఈ భరతమాతని ఎంతలా ప్రేమిస్తున్నానో నిన్ను అంతగా ప్రేమిస్తున్నాను. అందరికీ అమ్మ ఒక్కరే, కానీ మాలాంటి సైనికులకు మాత్రం ఇద్దరు అమ్మలు. ఒకటి ప్రేమగా వడిలో పెంచినమ్మ, ఇంకొకటి ఈ భరతమాత. ఇప్పుడే యుద్ధం ముగిసిందమ్మా. నేను తీవ్రంగా గాయపడ్డాను. నువ్వు పెంచి పెద్ద చేసిన నా ఒంట్లో ప్రవహించే రక్తం కొంచెం కొంచెంగా నా గుండెలోంచి బయటికి వస్తుంది. అయినా ఇంకా ఈ దేశం కోసం పోరాడాలనే ఉందమ్మా. నువ్వే చెప్తావు కదమ్మా అందరికీ, నా కొడుకు ఆర్మీలో సోల్జర్, వాడికి అమ్మాయినందుకు గర్వంగా ఉందని. నిజానికి నీ కడుపును పుట్టడం నా అదృష్టం అమ్మా. నేను సోల్జర్ అవుతానని మొదటిసారి నీకు చెప్పినప్పుడు నా ఆశయం గౌరవించి, దేశంపై నాకున్న గౌరవాన్ని గుర్తించి, ఎంతో ప్రోత్సహించి డిఫెన్స్ కాలేజీలో చేర్పించి సైనికుడిగా ఉద్యోగం వచ్చే వరకు అండగా నిలబడ్డావు. ఈసారి సెలవులకి నిన్ను చూడడానికి రావచ్చు, రాకపోవచ్చు, కానీ నువ్వెప్పుడు నా కోసం ఏడవకూడదు. నేను ఈ దేశ రక్షణలోనే చనిపోతే నేను కన్నబిడ్డ తనని పెంచిన దేశం కోసం హాయిగా ప్రాణాలు ఇచ్చేసాడని గర్వంగా చెప్పు. నన్ను ప్రేరణగా చూపించు. ఈ దేశాన్ని ప్రేమించే వాళ్ళకి నన్ను ప్రేరణగా చూపించు. నువ్వంటే ఎంతో ఇష్టం, ప్రేమ ఉందో ఈ దేశం పైన కూడా అంతే ఇష్టం, ప్రేమ ఉంది. మా సైనికులకి అమ్మ, దేశం ఇద్దరు ఒకటే. ఐ లవ్ మై ఇండియా, ఐ లవ్ యూ మా. ఇట్లు నీ రఘువీర్.